కర్ణాటకలో రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధరించిన ఖరీదైన గడియారాలపై రచ్చ రాజుకుంది. డీకే శివకుమార్ ఖరీదైన గడియారం వివరాలను ఎన్నికల అఫిడవిట్లో తొలగించారని బీజేపీ ఎమ్మెల్సీ నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రతిస్పందించారు. విధాన సౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. తన ఆస్తులన్నింటికీ తాను పూర్తిగా పారదర్శకంగా ఉన్నానని చెప్పారు. అతనికి ఏమి తెలుసు, నా అఫిడవిట్ గురించి నాకు తెలుసు. గడియారాలకు డబ్బులు చెల్లించింది నేనే. నేను అన్ని వివరాలను పారదర్శకంగా వెల్లడించాను. రోలెక్స్ గడియారం నాదే అని వెల్లడించాను. నారాయణస్వామి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని డీకే శివకుమార్ అన్నారు. తన సొంత గడియారం దొంగిలించినట్లు నారాయణస్వామి చేసిన వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు అవును, నేను ఇంట్లో దొంగతనం చేశాను అని శివకుమార్ హాస్యంగా స్పందించారు. అయితే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అల్పాహారం ఏర్పాటు చేశారు. దీని తర్వాత డిసెంబర్ 2న డీకే శివకుమార్ తన సదాశివనగర్ ఇంట్లో సిద్దరామయ్యకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆయనకు ఇష్టమైన ఇడ్లీని వడ్డించారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది అల్పాహారం కాదు, బదులుగా ఇద్దరు నాయకులు ధరించిన ఒకే కంపెనీకి చెందిన వాచ్. అవును, అల్పాహారం సమయంలో డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్య కార్టియర్ అనే కంపెనీ వాచ్ ను ధరించారు. ఈ కార్టియర్ వాచ్ మార్కెట్ ధర సరిగ్గా 43 లక్షలు. అల్పాహార సమావేశంలో ఇద్దరు నాయకులు మీడియా ముందు కనిపించినప్పుడు వారు ఒకేలాంటి గడియారాలు ధరించారు. ఫోటోలో వారిద్దరూ ఒకే రకమైన గడియారం, ఒకే బ్రాండ్ ధరించినట్లు వెల్లడైంది. కలిసి అల్పాహారం తీసుకోవడమే కాకుండా ఒకే కంపెనీ గడియారాలు ధరించడం ద్వారా వారు ఒకటని సందేశం పంపుతున్నారా అని ప్రశ్న తలెత్తింది. దీనిపై రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే స్వయంగా 43 లక్షల విలువైన కార్డియర్ వాచ్ ను కొనుగోలు చేశారని పేర్కొంది. లక్షల రూపాయల విలువైన ఈ కార్డియర్ వాచ్ ను బహుమతిగా అందుకున్న మీరు రాష్ట్రానికి ఎంత గొప్ప సేవ చేస్తారు? కన్నడిగులు మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ ప్రశ్నించింది.